బెడ్రూమ్ డిజైన్ అయిన తర్వాత చాలా మంది రిగ్రెట్ అయ్యే పాయింట్ ఏంటో తెలుసా? ఎలక్ట్రికల్ పాయింట్స్. నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఇవి గనక ఫాలో అయితే మీ బెడ్రూమ్ ఎలక్ట్రికల్ పాయింట్స్ అనేవి మీకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. 1, మీరు రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే డోర్ ఓపెన్ చేయగానే 4 feet హైట్ లో ఎలక్ట్రికల్ పాయింట్ అనేది ప్లాన్ చేసుకోండి. మీకు అందులో కంపల్సరీగా సీలింగ్ లైట్, ఫ్యాన్ అండ్ సాకెట్, మల్టీ యూటిలిటీ స్విచ్చెస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. 2, మీ బెడ్ కి 2 సైడ్లు 2.5 feet హైట్ లో స్విచ్ బోర్డ్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. వీటిలో మనకి 2-way స్విచ్చెస్, ఫ్యాన్ అండ్ లైట్ తో పాటు ఎక్స్ట్రా సాకెట్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. దాంతో మనకి ఏమవుతుందంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు కానీ లేదా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఇది యూజ్ అవుతుంది. 3, స్టడీ యూనిట్ ఆర్ వర్క్ స్టేషన్. ఇక్కడ కంపల్సరీ ఒక స్టడీ ల్యాంప్ ఉండేలాగా ప్లాన్ చేయండి. దాంతో పాటు మల్టీ సాకెట్స్ ఉండేలాగా కూడా ప్లాన్ చేసుకోండి. అందులో టీ కేబుల్ అండ్ USB మస్ట్ అండ్ షుడ్. 4, మీ రూమ్ లో గనక టీవీ యూనిట్ గనక ఉంటే ఇంకో 2 స్విచ్ బోర్డ్స్ ప్లాన్ చేసుకోండి. ఒకటి టీవీ యూనిట్ కోసం, మరొకటి ఫ్లోర్ లెవెల్లో. దానికి మనం హీటర్స్ గానీ ఎయిర్ ప్యూరిఫైయర్ గానీ యూజ్ అవుతుంది. 5, డ్రెస్సింగ్ యూనిట్. డ్రెస్సింగ్ యూనిట్ దగ్గర కంపల్సరీ ఎలక్ట్రికల్ పాయింట్ ఉండేలాగా చూసుకోండి. అది మనకి హెయిర్ డ్రెస్సర్ కి అలాగే స్ట్రైట్నర్స్ కి యూజ్ అవుతుంది. దాంతో పాటు వాష్రూమ్ కి దగ్గరగా 4 feet హైట్ లో స్విచ్ బోర్డ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇవి మనకి గీజర్స్ కి, లైట్స్ కి అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి యూజ్ అవుతుంది. సో మీరు కనుక మీ హౌస్ కి ఎలక్ట్రికల్ లేఅవుట్ ప్లాన్ చేస్తుంటే కింద ఎలక్ట్రికల్ అని కామెంట్ చేయండి. కంప్లీట్ హౌస్ కి ఎలక్ట్రికల్ లేఅవుట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మేము మీకు DM చేస్తాం.